నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే మనం కొండవీడు కోటకి అయితే రావడం జరిగింది. కొండవీడు కోటను అయితే ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఈ రోజు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచే జట్టు బుర్జుకు పోవడానికి అయితే దారి ఉంటది. ఒకసారి అక్కడికి పోయి అయితే మీకు క్లియర్ గా అయితే చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే జట్టు బుర్జ్ అనమాట. ఈ నుంచి నిలబడి చూస్తే తూర్పు ద్వారం గుండా ప్రవేశించే వాళ్ళందరూ కూడా క్లియర్ గా కనిపిస్తారు. ఈ నుంచి కూడా వ్యూ కూడా చాలా బాగుంది అనమాట. చూడడానికి కూడా సూపర్ గా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న మౌంటైన్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి అనమాట. ఎదురుగా ఉన్నాయన్ని. బ్యాడ్ లక్ ఏంటంటే ఇటువంటి చరిత్రని కాపాడే వాళ్ళకంటే పాడు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒకసారి అయితే మనం ఇప్పుడు బుర్జు పైకి అయితే ఎక్కుదాం. ఇక్కడ కనిపిస్తున్న మెట్ల నుండి అయితే మనం పైకి ఎక్కడానికి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మటుకి వ్యూ మాత్రం సూపర్ గా ఉంటుంది. అదిరిపోద్ది అబ్బా వ్యూ అయితే. ఫ్రెండ్స్, రోడ్డు నుంచి వచ్చే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్త. ఎందుకంటే కొండ చర్యలు అయితే విరిగి పడుతున్నాయి అనమాట. వర్షాలు పడుతున్నాయి కదా, మట్టి అంతా లూజ్ అయిపోయి అలాగే బాగా గాళ్ళు వస్తుంటే చెట్ల వేర్లకు కూడా అటు ఇటు కదులుతుంటాయి కాబట్టి అవి అయితే రాళ్ళ మీద పడుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న హోల్స్ ఉన్నాయి కదా, అప్పట్లో ఎవరైనా శత్రు సైన్యాలు వస్తే ఆ హోల్ల నుంచి వాళ్ళు ఆయిల్ వేడి నూనెని, నీళ్ళని, అట్లనే బాణాలని కూడా తీసుకొని వేసేటోళ్ళు అనమాట. ఇక్కడ చూస్తారు కదా వ్యూ ఎలా ఉందో. ఇక్కడ కనిపించేది ఇక్కడ రోడ్ అనమాట. రోడ్డు మాత్రం సూపర్ గా వేసారు. హెయిర్ పిన్ రోడ్ అంతా కూడా. షార్ట్ ఫిలిమ్స్ గానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ గానీ ఈ ప్లేస్ అయితే సూపర్ గా ఉంటది. ఎవరైనా ఉంటే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటది అనమాట. ఈ ఏరియా అంతా లొకేషన్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఇక కిందికి దిగి అయితే మనం పక్కనే ఇంకో తూర్పు ద్వారం అని కనిపిస్తుంది, అక్కడికైతే వెళ్దాం మనం ఇప్పుడు. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్నే తూర్పు ద్వారం అని చెప్పేసి అంటారు. ఇది వచ్చేసి 2 కొండల్ని కలుపుతూ 200 అడుగుల పొడవులో అయితే దీన్ని నిర్మించారు అనమాట. ఇక్కడ మీకు దీన్ని చూస్తే ఏమన్నా అనిపిస్తుందా? నాకైతే ఒక మనిషి 2 కళ్ళు, ఒక నోరు, ఆ పక్కనైతే ఏదో చేయి అడ్డం పెట్టి కూర్చున్నట్టుగా అయితే నాకు కనిపిస్తుంది అనమాట. ఇది ఇక్కడ గుప్త నిధుల వేటగాలతో ఒక తలకాయ నొప్పి ఉందనంటే ఇక్కడ చూడు ఎట్ట రాసిర్రు. మళ్ళీ రాసేది పెయింట్ తోటి రాస్తారు అనమాట. తూడవడానికి కూడా వీలుండదు. ఇది పోదు, పర్మనెంట్ గా ఉంటది అనమాట. అది ఇక్కడ చూడండి మొత్తం ఎట్లా తవ్విర్రు. వీలైన కాడల్లా మాక్సిమం గుప్త నిధుల కోసం అయితే ఎక్కడ పడితే అక్కడ తవ్వుదులు పెట్టిర్రు పూర్తిగా. కోటకు సంబంధించిన అడ్రస్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడికి రావడానికి టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్కి 20 రూపీస్. 2 వీలర్ అయితే 20 రూపీస్ ఉంటుంది. 4 వీలర్ అయితే 40 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. చూడాల్సినవి చాలా ఉన్నాయి. మనకు టైం కూడా చాలా తక్కువ ఉంది. ఇదిగోండి, ఇదే గెస్ట్ హౌస్ అనమాట. అప్పట్లో నవాబుల కాలంలో నిర్మించినటువంటి గెస్ట్ హౌస్ ఇది. నవాబుల కాలంలో నిర్మించారని ఎలా చెప్తున్నానంటే తర్వాత మీకు వీడియోలో వాళ్ళు కట్టించిన మసీదుని అయితే కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదైతే డబుల్ బెడ్రూమ్ అనమాట. లోపలికి ఎంటర్ కాగానే మనకైతే ఒక చిన్న హాల్ లాగా ఉంటది. పక్కనే మళ్ళా ఒక రూమ్ లాగా అయితే ఉంటుంది. అలా 2 రూమ్లు అయితే ఉంటాయి అనమాట. మీకు లోపలికి వెళ్ళాకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇదే అనమాట లోపలికి పోవడానికి ఎంట్రన్స్ గేట్. అక్కడ చూస్తున్నారు కదా, ఎంటర్ కాగానే మనకు ఒక చిన్న గదిలాగా అయితే ఇది కనిపిస్తుంది. మనకు రైట్ కి లెఫ్ట్ కి కూడా ఇంకో గది అయితే ఉంటుంది అనమాట. ఇది మన ఇటు సైడ్ రాగానే ఒక హాల్ లాగా అయితే కొంచెం పెద్దగా ఉందన్నమాట ఈ రూమ్. యాక్చువల్ ఇదంతా కూలిపోతుంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ దీన్ని రీబిల్ చేసి అట్లా అయితే ఉంచారు. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారుగా చిన్న గదిలాగా ఒకళ్ళు పడుకునేందుకు వీలుగా అయితే ఈ గది నిర్మాణం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సేమ్ ఇట్లనే అవతల పక్క కూడా ఉంటది అనమాట. ఒక హాల్ లాగా ఉండి ఒక చిన్న గదిలాగా అయితే ఉంటది అనమాట. ఇందాక మనం ఎంటర్ అయ్యేటప్పుడు మొత్తం ఒక చెట్టు అయితే ఉంది. ఆ చెట్టుకు సంబంధించిన వేర్లు అయితే దీంట్లోకి మొత్తం చొచ్చుకుపోయినాయి గోడల్లోకి. ఇప్పుడైతే సెకండ్ సైడ్ కూడా వెళ్దాం, అవతల సైడ్ కూడా. ఇదిగోండి, అక్కడికి వెళ్ళాక కూడా సేమ్ మనకు అవతల ఎలా ఉందో యువతల కూడా అలాగే ఉంటుంది. ఒక చిన్న హాల్ టైప్ లో ఉంటుంది. పక్కన కూడా ఒక రూమ్ లాగా అయితే ఉంటుంది. ఓకే, ఇదైతే గెస్ట్ హౌస్. అప్పటి కాలంలో వాళ్ళు వచ్చిన బంధువులను ఉంచడానికి వాడినటువంటి గెస్ట్ హౌస్ అనమాట. ఇక బయట అయితే మనకు మసీదు కూడా ఉంటుంది. మసీదు కూడా అయితే ఒకసారి వెళ్ళి చూసుకుందాం. ఇదిగోండి, ఇదే మసీద్ అనమాట. కుతుబ్ షాహీ కాలంలో నిర్మించినటువంటి మసీదు. ఇది పర్షియన్ ఆర్కిటెక్చర్ అంటారు అనమాట దీన్ని. ఇప్పటికి కూడా మామూలుగా నమాజు అట్లా చదువుతుర్రు అనుకుంటా. నీట్గానే మెయింటైన్ చేస్తారు లోపల కూడా. ఇంకా కొండవీటి చరిత్ర చూసుకున్నట్టయితే 14వ శతాబ్దం వరకు కొండవీడు ప్రస్తావన సాహిత్యాల్లో కానీ శాసనాల్లో కానీ అంత కనిపించలేదు. 1325లో ప్రళయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకొని పాలన ప్రారంభించాడు. రెండో రాజు అనపోతన రెడ్డి కొండవీడు పేరుతో శత్రు దుర్భేద్యమైన కోటను 1353లో నిర్మించినట్లు మాన్యపురాణ శాసనంలో పేర్కొన్నాడు. తర్వాత రెడ్డి రాజుల ఆస్థాన కవి శ్రీనాథుడు కొండవీటి బలపరాక్రమాలను పద్యాల్లో వర్ణించాడు. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తుంది వచ్చేసి వేమన గారు నివసించినటువంటి ఇల్లు. అప్పట్లో ఇక్కడే వేమన గారు ఉండేవారట. రెడ్డి రాజులు అప్పట్లో వాళ్ళ గుర్రాలను కూడా ఇక్కడే కట్టేసేవాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు యుద్ధానికి వెళ్ళొస్తారు కదా, యుద్ధానికి వెళ్ళొచ్చినప్పుడు బంగారాలు, వజ్రవైడూరాలు అవి ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడే
దాచిపెట్టే వాళ్ళు అని చెప్తుంటారు. ఈ కోట మొత్తంలో ఇది ఒక్క ప్లేస్ లో మాత్రమే గబ్బిలాలు అయితే కనిపించినాయి. అయితే ఈ కోటకు సంబంధించి కత్తుల బావి అని చెప్పేసి ఒకటి ఉంటది అనమాట. ఆ కత్తుల బావికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మటుకు వెళ్ళి చూడండి. ఇప్పటి వరకు వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలాగే ఛానల్ ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం మీరు చూస్తుంది వచ్చేసి మండపంగా పిలువబడే గుర్రపుశాల. యాక్చువల్ గా ఇది అప్పట్లో గుర్రపుశాల అంట, కానీ ఇప్పుడు మామూలుగా మండపం అని చెప్పేసి అంటారు. మరి రెండు విధాలుగా వాడేటోళ్ళేమో. యాక్చువల్ గా దీనిపైన ఎంత ఒక 200 మంది నిలబడే కెపాసిటీ ఉంటది అని చెప్పేసి అప్పుడు కత్తలబావి దగ్గర పోయినప్పుడు ఒక ఆయన చెప్పిండు అనమాట. మామూలుగా నాకు ఈ స్పేస్ చూస్తుంటే 200 మంది నిలబడేటట్టుగా అయితే అనిపించట్లేదు. మీకేమనిపిస్తుందో ఒకసారి అయితే కామెంట్ లో మెన్షన్ చేయండి. యాక్చువల్ గా అయితే దాదాపుగా మొత్తం కూలిపోయింది అనమాట. కొద్ది భాగమే మంచిగా ఉంది. ఒకసారి మీకు పైకెక్కి కూడా చూపిస్తా అసలుకి ఎట్లుందో. అసలు ఇది ఇప్పటి కాలంలో ఉన్న మేస్త్రీలకు తీసుకొచ్చి చూపియాలి. అసలుకి ఇప్పుడు కడితే మటుకి ఎప్పుడు ఏ నుంచి వచ్చి ఏ ఇటుక పడుతుందో ఏది నెత్తిలో పడుతుందో కూడా అర్థం కాదు. మనకు తెలిసిందే కదా మామూలుగా అయితే ఎట్లా కూలుతున్నాయో, పెద్ద పెద్ద ప్రాజెక్టులే కూలిపోతున్నాయి. అటువంటిది ఇది ఇంత స్టాండర్డ్ గా నిలబడ్డదని అంటే చాలా గ్రేట్ అసలుకి. అప్పట్లో ఇప్పుడు వాడినట్టుగా టెక్నాలజీ కూడా ఏం వాడలేదు. నార్మల్ గా వాడలేదు. వాళ్ళకి తెలిసింది ఆ బెల్లంతోనో సున్నంతోనో అటు కరక్కాయ తోటి కోడిగుడ్డు సొనతోటి అటువంటి వాటితోటి ఎక్కువగా ఇటువంటి బిల్డింగ్లు అయితే కన్స్ట్రక్షన్ చేసేటోళ్ళు అనమాట. మరి మనోళ్ళు ఇప్పుడు ఏందో మొత్తం మిషన్లు పెట్టి కొలతలు కొలిసి ఏదో చేస్తుంటారు. అయినా గానీ 4 రోజులు పట్టపగులు అయితే అయ్యి. ఇక్కడ చూడండి స్లాబ్ ఇంకా ఇప్పటికి ఎంత స్టాండర్డ్ గా కనిపిస్తుందో. చాలా స్టాండర్డ్ గా ఉందన్నమాట. ఎంతమంది నిలబడ్డా కూడా ఏం కాదు దానికి. కోటను మొత్తం తిరిగేసరికి అయితే నాకైతే తడిసిపోయింది అనమాట మొత్తం. ఈ కోట అయితే మామూలుగా లేదు. చాలా పెద్ద కోట. ఎంత తిరిగినా కూడా మనకైతే ఇంకా ఏదో ఒక ప్లేస్ అయితే మిగిలే ఉంటది అనమాట. మొత్తం 44 బురుజులు ఉండేయనంటే మీరే అర్థం చేసుకోండి ఎంత పెద్ద కోట ఇది. అంతా గమనించినట్టయితే ఇది కూడా దాదాపుగా శిథిలావస్థలోకి అయితే చేరుకుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మాక్సిమం దీన్ని సేవ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. మనం వచ్చినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటది అనమాట. లేనిపోని అన్ని కదిలించాం అనుకోండి అది ఎప్పుడు గురేది కూడా మనకు తెలియదు. సో వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎగరడం దూకడం అసలు పనులు అస్సలు చేయకూరి. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి బతికినాం. ఈ ఎండకి కొండలలో తిరగాలంటే మటుకి పులుసు గారిపోయిద్ది. మామూలుగా ఉండదు అనమాట హీటు. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం వచ్చేసి అనవేమారెడ్డి గారిది. ఇక్కడ నుండి మనం కొద్దిగా ముందుకెళ్ళినట్టయితే రెడ్డి గారి భోజనశాల అని చెప్పేసి కూడా మనకు కనిపిస్తుంది. ఆ వెళ్లే దారుల్లో మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది అనమాట. ఇలా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే రెడ్డి గారి భోజనశాల అని చెప్పేసి అంటారు. ఒకసారి మనం పైకెక్కి అయితే చూద్దాం. ఈ భోజనశాల మాత్రం చాలా హైట్ లో కట్టిరనమాట. అప్పట్లో రాజుగారు ఇక్కడే వచ్చి భోజనాలు చేసేవారు. వాళ్ళకి యాక్చువల్ గా డైనింగ్ హాల్ అని చెప్పుకోవాలి. ఇది ఇంకా డైనింగ్ హాల్ అనమాట మొత్తం కూడా. ఈ లోపలైతే వాళ్ళు కూర్చొని తినేందుకు వీలుగా మామూలుగా మనం చైర్లలో అట్లా కూర్చుంటాం కదా, అలా కూర్చొని తినేందుకు వీలుగా అయితే ఈ డైనింగ్ హాల్ మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు అనమాట. ఈ గుప్త నిధుల వేటగాళ్ళు వచ్చి మొత్తం అంతా గుంటలు వదిలిపెట్టారు. ఈ మట్టి అయితే ఇక్కడ నిలబడడానికి లేదు, కిందికి వంగి వెళ్లాల్సి వస్తుంది అనమాట. అట్లా పోసారు అనమాట తోడి మట్టి అంతా. ఆ పక్కన చూస్తారు కదా స్తంభాలన్నీ ఎక్కడ కూల్చి పడేసారు మొత్తం అన్ని. చాలా వరకు అయితే డ్యామేజ్ చేశారు. అంతా మాక్సిమం డ్యామేజ్ చేశారు అనే చెప్పాలి మనం. ఇక్కడ చూస్తారు కదా ఇది వచ్చేసి వంట సామాన్లు పెట్టేటటువంటి గది అనమాట. ఈ గదిని కూడా మొత్తం ఏడికాడికి తోవదిలి పెట్టారు పూర్తిగా. ఇదిగోండి చూడండి, ఇదే ఈ వంట సామాన్లు పెట్టే గది అనమాట. దీన్ని కూడా మొత్తం అయితే గుల్ల తోవదిలి పెట్టారు. ఇంకోటి హైలైట్ షాకింగ్ విషయం ఏంటంటే అటువైపు పోయినప్పుడు చూపిస్తా ఉండ్రి ఒక్క నిమిషం. ఇదైతే చూడండి ఫస్ట్. ఇదే చూసారు కదా మొత్తం. ఇంకా ఇక్కడి నుంచి అయితే జర పక్కకి వెళ్దాం. మీకు ఒక సస్పెన్స్ చూపిస్తాను కదా, అది చూస్తే మటుకు మీరు కూడా షాక్ అవుతారు. ఉండండి కొంచెం అటైతే దాటుదాం. ఇదంతా మొత్తం మట్టి పోసి నిలబడడానికి వీలు లేకుండా ఉంది. ఎదురుగా చూస్తారు కదా గుహలు ఎట్లున్నాయో, చిన్న గుహలు. ఇదిగోండి అట్లా మట్టి పోసిరంట. అదంతా కూడా తవ్విన మట్టి. ఇక్కడ చూస్తారు కదా ఎంత పెద్ద బాయిలాగా తవ్విరో. ఓన్లీ గుప్త నీళ్ళ కోసమే తవ్విరు. సెక్యూరిటీ ఎంత ఉన్నా కూడా ఎక్కడి నుంచో ఒక నుంచి అయితే ఖచ్చితంగా వస్తారు అనమాట. మొత్తం అది ఎంత ఘోరంగా తవ్విరో చూసిరా. వీళ్ళ వల్ల కూడా కొంత ఇవైతే పురాతన కట్టడాలు అయితే పాడైపోతున్నాయి. ఆ గోడ కూడా కూలిపోయేది కొద్దిగా ఉంటే. అక్కడ చూస్తారు కదా మొత్తం గోడ కింద ఎట్లా పోయారో. ఆ చెట్టు సపోర్ట్ లేకుండా మట్టి ఖచ్చితంగా గోడ కూలేది. మనం చూడడానికి రెడ్డి గారి భోజనశాల కూడా మిగలకపోయేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు జైలుని అయితే చూసుకుందాం. ఎదురుగా కనిపించే జైలు. దీని లోపలికి వెళ్ళి అయితే ఎలా ఉందో మీకు చూపిస్తాను. మామూలుగా ఏముందబ్బా అన్ని స్తంభాలు ఉంటాయి, చేనులతో కట్టేసినట్టు ఉంటది అని అంటే ఇక్కడ అట్లా కాదు, అన్నిట్లాగానే ఉంటది ఇది కూడా చూడడానికి. ఒకసారి చూద్దాం అసలు ఇందులో ఏమైనా డిఫరెంట్ కనిపిస్తుందో చూద్దాం. ఏమైనా డిఫరెంట్ ఉంటే మీకు చూపించినట్టు ఉంటది అనమాట.
ఇదిగోండి ఇక్కడ చూస్తారు కదా మధ్యలో ఇట్లా పెద్ద పెద్ద స్తంభాలతో పెట్టిర్రు. ఈడ కూడా దవ్విర్రు. ఈడ ఎందుకు దవ్విర్రు ఏం అర్థం కావట్లేదు. ఎందుకు దవ్వుతారు తెలుగుండి దవ్వుతారు తెలివి తక్కువ దవ్వుతారో అర్థం కాదు. వీడికి వచ్చినాక అయితే మా ఎమ్మటి జర ఒక సెక్యూరిటీ అయితే మా మీద ఉందన్నమాట. ఏంటి అనుకుంటారు కోతులు అయితే బీభత్సంగా చూస్తున్నాయి అనమాట. ఎడ్బోతురు ఎటు వస్తారు అని. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట. వాటిని మేము ఏమైనా చేస్తామని అవి భయపడుతున్నాయి. అవి మమ్మల్ని ఏమైనా చేస్తామని మేము భయపడుతున్నాం. అట్లా ఉంటది అనమాట. ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం ఈ కోతులతో చాలా జాగ్రత్తగా ఉంటుంది. చేతిలో ఏమైనా సంచులు ఉన్నా మామూలుగా అక్కడ ఫుడ్ కోర్ట్ అని ఉంటది అనమాట. ఇక్కడ ఏమైనా తినడానికి ఏమైనా పట్టకపోయినా కూడా మీదికి ఎగురుతున్నాయి. జర జాగ్రత్తగా ఉంటుంది. ఇక్కడ చూసేదంతా ప్రస్తుతం జైలు అనమాట. ఇక్కడే ఖైదీలకి శిక్షలు విధించే వాళ్ళు. ఇక ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినాక అయితే మనకు బయట అప్పట్లో రాజులు నెయ్యిని పోసి ఒక గదిలో ఉంచేవాళ్ళట. అదిగోండి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ గదిలోనే నెయ్యిని పోషించే వాళ్ళు. గుర్రాలకు కూడా వాడేవాళ్ళంట. అట్లనే వీళ్ళు కూడా ఏమైనా అవసరాలు ఉంటే వాళ్ళు కూడా వాడుకునే వాళ్ళట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట. అది నేతినైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి దీంట్లో పోసే వాళ్ళకి చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టే ఉంది. ఇది ఇంకా లోపలికి ఇంకా డెప్త్ ఉండొచ్చు. పైకి మాత్రం మనకి ఇంత కనిపిస్తుంది కానీ లోపల ఇంకా లోతున్నదేమో అనుకుంటున్నా. చూడండి బాటిల్ వేసి ఎట్లా ఖరాబ్ చేసిరో మొత్తం అంతా. ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ప్లాస్టిక్ వాడొద్దని చెప్పేసి బోర్డులు కూడా ఉంటాయి. కానీ మనోళ్ళు అది ఏవి పట్టించుకోరు కదా యాక్చువల్ గా చెప్పాలంటే. ఇక ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళినట్టయితే మనకి ఇందాక మసీద్ దగ్గర చూసుకున్నాం కదా మండపం. అటువంటి మండపం అయితే ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది. ఈ మండపం స్పెషాలిటీ ఏంటంటే దీనికి రెండు వైపులా మామూలుగా ఇంట్లోకి రావడానికి ఎలాగైతే దర్వాజాలు ఉంటాయో అలా దర్వాజాలు ఉంటాయి అన్నమాట. ఈ మండపం కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇందాక చూసిన దానికంటే చాలా పెద్దగా ఉంటుంది. లోపలికి వెళ్ళి అయితే మీకు ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి. నేనేమైనా మార్చుకోవాల్సింది ఉంటే మటుకి నాకు అది సహాయపడుతుంది అనమాట. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఇంతవరకు ఈ చివరి వరకు నా వీడియోని చూస్తున్నారా అంటే మీకు నా వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక ఈ కొండవీడుకు సంబంధించిన సెకండ్ పార్ట్ను కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మీకు చూపించిన దానికంటే ఇంకా థ్రిల్లింగ్గా ఉండబోతుంది అనమాట సెకండ్ పార్ట్. నాకైతే కింద పడి దెబ్బలు తగిలినాయి, రక్తాలు గారినాయి, అంత చాలా ఘోరంగా అయింది అనమాట. మీకైతే సెకండ్ పార్ట్ని కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇదైతే మనకి ఇంకో మండపం. ఇది కూడా చూస్తున్నారు మొత్తం శిథిలావస్థలో అయితే ఉంది. కాకపోతే ఎట్నో ఒకటి అయితే దీన్ని కూడా కాపాడుకోవడం అయితే జరిగిందనమాట. మీకు మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకా ఎగ్జైట్మెంట్ తోటి అయితే నేను వస్తాను. వచ్చే వీడియోలో అయితే చూడాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. నేనైతే అన్నిటిని ఒకటి కూడా మిస్ చేయకుండా మీకు మ్యాక్సిమం అన్ని చూపించడానికే ప్రయత్నం చేశాను. ఇక వచ్చే వీడియోలో అయితే కలుద్దాం.